ఒంగోలు 9వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వర రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. అనంతరం 9వ డివిజన్లోని ఇంద్రమ్మ కాలనీలో నిరుపేదకు 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రధాన కార్యదర్శి బొల్లినేని వాసు కృష్ణ, కపిల్ భాష, డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి మునీంద్ర, నడిపినేని భాస్కర్, టౌన్ ఉపాధ్యక్షులు 10వ డివిజన్ అధ్యక్షులు వీరగంధం శ్రీనివాసులు, పరిశీలకులు బోడపాటి హరిబాబు, ఎస్కే కాలే మస్తాన్ వలి, 31, 36, 37, 38, 32, 35వ డివిజన్ 35వ బూత్ ఇన్ఛార్జీలు మరియు 9వ డివిజన్ బూత్ ఇన్ఛార్జ్ మానేపల్లి గోవిందాచారి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఏం చేయాలి, వాళ్ళతోటి మనము ఎలా రిలేషన్షిప్ పెంచుకోవాలి, వాళ్ళతోటి మనం సంబంధాలు ఎలా మెరుగుపరచుకోవాలి. రేపు మనకు మా రూలింగ్ వస్తే, అమ్మా ఇదిగో మీకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు పెడతాం, పెన్షన్ లేదు, పెన్షన్ పెడతాం, నాది పూర్తి అని మీ లైన్లో ఉన్న లైన్ ఇన్ఛార్జీలు మీరు భరోసా ఇవ్వాలి. మేము బయట నుంచి వచ్చి భరోసా ఇస్తే వాళ్ళు అంతగా నమ్మరు. మీరు ఇళ్ళ పక్కన వాళ్ళు కాబట్టి మీరు భరోసా ఇస్తేనే వాళ్ళు నమ్ముతారు. అందుకని చెప్పి ఇదిగో రేపు నువ్వు అద్దెంట్లో ఉంటున్నావు, రేపు మేము వచ్చాక
మేము పైన నాయకులకు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళకి చెప్పేసి మీకు పట్టా ఇప్పిస్తాము అని చెప్పి మీరు భరోసా ఇస్తే వాళ్ళు నమ్మి మీ వెనకాల వచ్చి మనకు ఓటేస్తారు. అప్పుడే మనకు మెజార్టీ వస్తుంది. అది లెక్క చెప్పగలగాలి. అట్లా లెక్క చెప్పగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. కొంత పల్లెటూళ్ళలో ఎట్లా జరుగుతుందంటే ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే పల్లెటూళ్ళలో వచ్చేసి ఒక వార్డులో వచ్చేసి 250 ఓట్లు ఉంటే ఆ 250లో ఏ ఓట్లు ఎవరికి పడతాయి, ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది అనేది వాళ్ళు ఎలక్షన్ ముందే చెప్పేస్తారు. వాళ్ళందరూ వచ్చాక మీకు ఈ ట్రైనింగ్ మామూలుగా శిక్షణా కార్యక్రమాలు అసలు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 గ్యారెంటీలు, భవిష్యత్తుకు భరోసా, బాబు షూరిటీ, భవిష్యత్తుకు భరోసా, 6 గ్యారెంటీలు అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి అవసరమే. 6 గ్యారెంటీలో ఏదో ఒకటి వాళ్ళకు ఉంటుంది. ఆడబిడ్డ పథకము, మహాలక్ష్మి పథకము, లేకపోతే రైతు అన్నదాత పథకము, గ్యాస్ సిలిండరు, మహిళలకు బస్సు ఫ్రీ, మళ్ళీ వచ్చేసి యువకుల కింద నిరుద్యోగం 3000. ఇది ప్రతి ఒక్క కారణం ఒకటి. మనం ఇంకా 2024 ఎలక్షన్కి టైం అయింది. కంపల్సరీ మనము అన్నగారి పేర్లు కూడా ప్రకటించారు నిన్న. దానికి తోడు మనం అందరం కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి అందరూ కలిసికట్టుగా మనకి ఏదన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ దాన్ని సవరించుకొని అందరు కలిసికట్టుగా పనిచేసి ఈసారి జనార్దనాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా చూడాలనేదే మన కోరిక. ఈ కోరిక నెరవేరాలని ఒకటే కోరుకుంటున్నాను. దయచేసి అందరూ, అంటే టైం లేదు, అందరూ కొంతవరకే మాట్లాడదాము. ప్రతి ఒక్కళ్ళు అందరూ దయ ఉంచి కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నానమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు నగర వ్యాప్తంగా జరుగుతున్న డివిజన్ అధ్యక్షుల్లో భాగంగా ఈరోజు 9వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడైనటువంటి డివిజన్ అధ్యక్షుడు వడ్లమూడి మునీంద్ర గారికి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి పనులు చేపడుతుందో ప్రతి ఇంటికి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. ఈ విధంగా గత 1.5 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన ఒక బూత్, ఒక యూనిట్, ఒక క్లస్టర్ వ్యవస్థ ద్వారా పార్టీ పటిష్టమైన రూపంలో ప్రతి ఇంటికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ కానివ్వండి, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారం కానివ్వండి, అదే విధంగా అనేక కార్యక్రమాలు ప్రతి ఇంటికి మనం తీసుకెళ్ళడం జరిగింది. అదే రాబోయే రోజుల్లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాలు తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అదే దానికోసమే పర్టికులర్గా ఈరోజు 50 డివిజన్లలో నగరాధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్లో మీటింగ్లు పెట్టున్నాము. అన్ని వరుసగా కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నవి. రాబోయే ఎలక్షన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని, ఎక్స్పెషల్లీ ఈ డివిజన్లో నగరంలో ఈశాన్యంలో కనపడుతుంది 9వ డివిజన్. దీంట్లో భాస్కర్ గారు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. ఎలా కష్టపడుతున్నారు అనేది ఇందాక భాస్కర్ గారు చెప్పబోతుంటే మేము చెప్తాంలే నువ్వు చేసిన పని అని చెప్పాను. భాస్కర్ గారు ప్రతి లైన్కి, ఈ బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ అనే కాకుండా ప్రతి లైన్కి ఒక మనిషిని పెట్టుకొని ఆ లైన్లో ఓట్లు ఎలా ఉన్నవి, ఓట్లు నిజంగా ఉన్నాయా, దొంగ ఓట్లు ఉన్నాయా, ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉంటున్నారు అనేది గత వారం నుంచి తీసుకొని ప్రతిరోజు ఈ డివిజన్లో చేస్తున్న కృషిని మేము అభినందిస్తున్నాం. ముందుగా ఇదే పద్ధతి మిగతా 50 డివిజన్లో కూడా జరగాలని మా నగరాధ్యక్షులు వారు, అలాగే కామపల్లి సీనన్న కూడా ఇది అందరికీ ఇంటిమేషన్ పాస్ చేస్తాము. ఈ మీటింగ్ ద్వారా కూడా అందరికి తెలియటం జరుగుతుంది. పర్టికులర్గా 2014 నుంచి 19 వరకు దామచల జనార్దన్ గారు చేసిన అభివృద్ధిని చెబుతూ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఒంగోలు నియోజకవర్గం. ఇప్పుడు నిన్నేదో 20,000 పట్టాలు అన్నారు. ఆ పట్టాల పరిస్థితి ఏంది, వాళ్ళు చేస్తున్న కబ్జాలు ఏంటివి, ఈ బ్రాహ్మణులకు స్థలాల్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఒంగోలులో జరిగిన ప్రతి అవినీతిని ప్రతి ఇంటికి గడపకు తెలియపరుస్తూ మీరు తెలుగుదేశానికి ఓటేస్తే బాబు గారు భవిష్యత్తు షూరిటీ గ్యారెంటీ దాంట్లో ఉన్న పథకాలను కూడా పూర్తిగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఎలా అవలంబిస్తారో కూడా ప్రతి ఓటర్కి తెలియపరచండి. ఈ 9వ డివిజన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్క పేరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు నా ధన్యవాదాలు. అలాగే ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చింది, మేము కూర్చుంది, ఇక్కడికి చేసిన ఎవరంటే తెలుగుదేశం పార్టీ
నాయకులు మీరు. ఈ 9వ డివిజన్లో మీరు నాయకులు. ఇక్కడ ఈ 9వ డివిజన్లో నాకు తెలిసి ఇవాళ జరిగిన 50 డివిజన్లో ఇట్లా సమావేశంలో ఈ 9వ డివిజన్లో ఇప్పుడు ఎక్కువ మంది వస్తారు. ఈ రోజు కూడా 9వ డివిజన్లో వాళ్ళ సత్తా చూపించారు. ఇక ఈ 50 డివిజన్ల కల్లా 9వ డివిజన్లోనే బాగా ఎక్కువ మంది వచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ 9వ డివిజన్ నుంచి గురించి ప్రత్యేకంగా 2 మాటలు చెప్పాలి. జనార్దన్ గారు మన నగరంలో ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే 9వ డివిజన్ నుంచి మొదలు పెడతాడు. 9వ డివిజన్ నుంచే మొన్న ఆయన ప్రచారం భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ కార్యక్రమం కూడా ఫస్ట్ మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. ఇక అంతకుముందు మేము భవిష్యత్తు ఇదేం కర్మ కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి ఈ డివిజన్ నుంచే చేస్తా ఉన్నాం. అంటే మాకు ఒక నమ్మకం 9వ డివిజన్లో కార్యక్రమం చేపడితే సూపర్ సక్సెస్ చేస్తారని మీ మీద ఆ నమ్మకంతో ఆ భరోసాతో మేము ఇప్పుడు కార్యక్రమం చేపడతాం. అదంతా ఒక లెక్క. ఇప్పుడు మీరు ఈ 9వ డివిజన్ కార్యకర్తలు ఈ రోజున 50 డివిజన్కి ఒక రోల్ మోడల్గా చేస్తా ఉన్నారు. లైన్ ఇన్ఛార్జీలు పెట్టినారు. ప్రతి లైన్కి కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కుటుంబ సభ్యుల్ని పెట్టుకొని డోర్ టు డోర్ తిరుగుతూ ఓట్ వెరిఫికేషన్ చేయటం అయితేనేమి జరుగుతూ ఉంది. అది మనకు గ్రూప్లో పెడతా ఉన్నారు, చూస్తూ ఉన్నాం. చాలా బాగా చేస్తా ఉన్నారు. ఇది మిగిలిన డివిజన్లు కూడా రోల్ మోడల్గా ఈ కార్యక్రమం చేపడితే మనకి పూర్తిగా ఓటర్ల మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశారు, రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తారని మినీ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 పథకం ఒకటి ఇచ్చారు. ఈ పథకాన్ని కానీ మనం ప్రతి ఇంటికి గడప తీసుకెళ్లి బాధ్యతగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వివరంగా ఏమన్నా మీ 6 పథకాలు ఉన్నాయి, మీకు ఈ పథకాలు వస్తాయి వర్తిస్తాయి అని చెప్తే జనాలు గ్యారెంటీగా తెలుగుదేశం పార్టీ ఓటేస్తారు. ఇకపోతే మన దామచర్ల జనార్దన్ గారు 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు 9వ డివిజన్ అంటే ఈ పట్టాలు కూడా మన శాసనసభ్యుడు మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యుడు ఈ పట్టాలు నేను ఇచ్చాను, కానీ నేను ఏర్పాటు చేశానంటా ఉన్నాడు. నేను చెబుతా ఉన్నా మీ అందరూ కూడా ప్రజలకు మీరు తెలియజేయండి. ఈ స్థలాలు తెలుగుదేశం పార్టీ హయాంలో కల్లం బలరామకృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎండోమెంట్కి డబ్బులు కట్టి మీ అందరికి పట్టాలు ఇవ్వడం కోసం ఈ స్థలాలు కొనుగోలు చేశారు ఎండోమెంట్ నుంచి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ముందస్తు ఎన్నికలు రావడం ద్వారా అది అయిపోవడంతో ఇతను ఎమ్మెల్యే అవటం, రాష్ట్ర ముఖ్యమంత్రి అవడంతో ఈ అందరికి పంచడం జరిగింది. అతను ఎక్కడా కూడా సెంటు భూమి కొనలేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో కొనుగోలు చేసిందే ఆయన పంచాడు. కానీ ఆయన ఇచ్చింది ఏదంటే ఇప్పుడు 25,000 పట్టాలకి ల్యాండ్ అక్విజిషన్ చేశాడు. అది కూడా మీరందరూ దాదాపు మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా మంది పోయి వచ్చేవాళ్ళు మీరు అందరూ పనిచేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వచ్చాడు పట్టాల కోసం. వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరన్నా సాటిస్ఫాక్షన్ ఉన్నారమ్మా, అక్కడ పోయి ఆ సెంటు స్థలం చూడొచ్చిన వాళ్ళు ఎవరన్నా తృప్తిగా ఉన్నారా, వాళ్ళు పైచులు పనులు చేస్తున్నారు. ఇంకా మన మీ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతుంది 9 కోట్లు పనులు చేసామని చెప్పాను. అంటే మనం 9 కోట్లు పనులు చేసామంట మనం చెప్తా ఉన్నారు. అంటే నేను కానీ ఊరు అనుకుంటా ఉన్నాను. వాళ్ళ కార్పొరేటర్ మేము చేసాము, మేము కూడా చేసాము అని చెప్పాను. ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టారు. అక్కడ ఉన్న రోడ్లు కానీ కాలువలు కానీ చూస్తా ఉన్నాం. మన మేము వచ్చే జనాలు లాగిపోయాం, దోమలు విపరీతమైన దోమలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా 9వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనందరికీ తెలుసు ఏది మనకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. అసలు అంటే ఏంటి అది? 6 గ్యారంటీలు ఇస్తారట. ఏంటి అవి? అవి మన కావ్యపల్లి శ్రీనివాసరావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ మీరు తెలుసుకోవాలి. మనం ఒక ఆడబిడ్డకి ఎంత ఇస్తారు, ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇస్తారు, అన్నదాతకి ఎంత ఇస్తారు, ఈ పథకాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మన 9వ డివిజను బూత్ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ మన వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఏ డివిజన్లోనూ లేదు. ఎక్కడైనా సరే ఒంగోలు ఎక్కడ మీటింగ్ జరిగినా 9వ డివిజన్ నుంచి వచ్చిన బైకులు జనం కానీ ఎక్కడ ఏ డివిజన్ నుంచి రారు. అందుకని మేము మన 9వ డివిజన్ కార్యకర్త అందరికీ కూడా నేను వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ప్రోగ్రామ్ని మీరే సక్సెస్ చేస్తున్నారు. ప్రతి ప్రోగ్రామ్ని ఎక్కడ జనార్దన్ గారు వచ్చేసి మనకి ఈశాన్య మూల అని చెప్పి మన 9వ డివిజన్లో పెడతాడు.
మనకి ఇక్కడ పెట్టిన ఏ ప్రోగ్రామ్ సరే సక్సెస్ చేస్తామని మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ 9వ డివిజన్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మునీంద్ర గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగరంలోనే 9వ డివిజన్ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయటంలో ముఖ్య భూమిక పోషించడం గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఈ సమావేశానికి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. మీ ప్రణాళిక, మీరు చేస్తున్న తీరు బాగుంది. దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఈ 50 రోజులు మీరు ఎట్లయితే ప్లాన్ చేసుకొని ఎట్లా బజార్ల వైజ్గా వర్క్ డివిజన్ చేసుకొని పనులు చేస్తానన్నారో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి, ఇదే కంటిన్యూ చేస్తే మీకు తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో 9వ డివిజన్ మెజార్టీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఎన్నికలు ఎంత దుర్మార్గంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు చేయటం మీరందరూ కూడా చూశారు. పోలీసును ఉపయోగించడం, అధికారులను ఉపయోగించడం ఎట్లా. అయితే జనరల్ ఎలక్షన్ కాబట్టి అంత పరిస్థితి ఉండదు. రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకేసారి మనకు కూడా ఉంటుంది. దీంట్లో మనం జాగ్రత్తగా ప్రతి ఓటుని చర్చ చేసుకొని ఓటుని పోలింగ్ చేసుకుంటే ప్రజలు అయితే 1989-94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతకు రెట్టింపు వ్యతిరేకత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఏ వర్గాన్ని వదిలిపెట్టలా ఈ ప్రభుత్వం. వచ్చిన తర్వాత విధ్వంసం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మొట్టమొదటి మీ అందరికీ చెబుతున్నా, ఉద్యోగులను మోసం చేశాడు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చి 100కి 80% ఓట్లు పొందాడు. ఈరోజు 5 సంవత్సరాలు అయింది. ఉద్యోగులకు సిపిఎస్ లేదు, వాళ్ళ జీతాలు రావటం లేదు. వాళ్ళ డబ్బులు 21,000 కోట్లు వాడుకొని వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి. అట్లాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీస్ అని చెప్పి ఎస్సీ సప్లాన్ రద్దు చేశాడు. ఇంతకుముందు రోజుల్లో మనం ఎస్సీలకి వాళ్ళకి వ్యక్తిగతంగా ₹1,00,000 లోను, ₹1,00,000 సబ్సిడీ ఇచ్చేవాడు. ఎన్ఎస్ఎఫ్డిసి కింద లోన్లు ఇచ్చేవాడు. తర్వాత ఎస్సీలకి ఇన్నోవా కార్లు, జేసీబీలు ఇవ్వటమే కాకుండా అంబేద్కర్ పేరుతోటి విదేశాల్లో కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవాలని చెప్పి మనం విదేశీ విద్యా పథకాన్ని పెడితే ఇవన్నీ రద్దు చేశాడు. ఈరోజు చివరి సంవత్సరం విదేశీ విద్యా పథకం అని పేరు పెట్టా అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా దీవెన పెట్టడం జరిగింది. అంటే అంబేద్కర్ గొప్పవాడా, జగనన్న గొప్పవాడా? ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మనం ప్రతి గ్రామంలో, నగరంలో, ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో సప్లా నిధులతోటి రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ ఎంతో డెవలప్, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం. ఈరోజు ఒక్క పథకం లేదు. 27 పథకాలు రద్దు చేశారు ఎస్సీలకు సంబంధించిన, ఎస్టీలకు సంబంధించిన. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్లో సీట్లు వచ్చే విధంగా ఎస్సీ ఎస్టీలు కొన్ని వేల మందికి సీట్లు వస్తుంటే అది ఆ పథకం తీసేసాడు. ఈ విధంగా 27 పథకాలు రద్దు చేసి చివరికి వాళ్ళకి సంబంధించిన ఒక దళిత డ్రైవర్ని చంపిన ఒక అనంతబాబు అనే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయని పరిస్థితి ఈరోజు ఉంది. అట్లా రద్దు చేసి బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు పెట్టాడు. 56 కార్పొరేషన్లు ₹1 కూడా నిధులు ఇవ్వని పరిస్థితి. అసలు ఎందుకు పెట్టారో తెలియదు. ఆ విధంగా తర్వాత మైనార్టీలకు సంబంధించి కూడా ఒక్క పథకం కూడా లేదు. చివరికి మైనార్టీల్లో ఆత్మహత్య అనేది ఒప్పుకోరు. అట్లాంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ బాధితుడు అబ్దుల్ సలాం, వాళ్ళ కుటుంబం 4 భార్య, పిల్లలు ఏం చేయలేక రైలు కింద పడి సెల్ఫీ వీడియో